తులారాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, పంచమంలో శని ఉన్నాడు కాబట్టి మెయిన్ ఇష్యూ ఏంటంటే వీరికి పిల్లలతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో శని ప్రభావం అనేది తక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు. మే మాసం తర్వాత అకస్మాత్తుగా పూర్వీకుల ఆస్తుల వల్ల తులారాశి వారు ప్రయోజనాలను పొందుతారు. శని భగవానుడి యొక్క సంచార ప్రభావం వల్ల వ్యాపారస్తులు తులారాశిలో జన్మించి వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆర్థిక లాభాలను పొందుతారు. కానీ పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో, పిల్లల ప్రవర్తన విషయంలో, పిల్లల కెరీర్ పట్ల, పిల్లల ఉద్యోగం పట్ల, పిల్లల వివాహాది ప్రయత్నాల పట్ల ఆందోళన చెందుతారండి. తులారాశి వారికి అన్నీ అనుకూలించినప్పటికీ కూడా పిల్లల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. అంటే వారు ఏదో చేస్తారని కాదు, పిల్లల విషయంలో ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలాగే తులారాశి వారికి అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయండి. తులారాశి వారు కూడా శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొన్ని విషయాల్లో అనుకూలిస్తుంది, కొన్ని విషయాల్లో అనుకూలించట్లేదు. కాబట్టి తులారాశి వారు కుదిరితే నెలకు ఒక్క శనివారం రోజునైనా సరే, అలాగే శని త్రయోదశి రోజు కూడా సూర్యోదయం తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నూనెతో దీపాన్ని వెలిగించండి. దానివల్ల శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గే అవకాశాలు ఉంటాయి. కింద కమెంట్ సెక్షన్లో ఓం శనైశ్చరాయ నమః అని కమెంట్ చేయండి.